మనలో ఉన్నటువంటి ఒక్కొక్క బలహీనతను బట్టి, ఒక్కొక్క వ్యతిరేకమైనటువంటి పరిస్థితిని బట్టి దేవుడు ఏ విధంగానూ ఆశీర్వాదం అనేది మనకివ్వడు. దేవుని వాక్యములో మలాకీ గ్రంథము 1వ అధ్యాయములో 2వ వచనములో ఒక మాట ఉంది, చూడండి. మైక్ తీసుకొని మలాకీ 1వ అధ్యాయము 2వ వచనం. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయమందు నీవు మా ఎడల ప్రేమ చూపితు వందురు. ఏశావు యాకోబునకు అన్న కాడా, అయితే నేను యాకోబును ప్రేమించితిని. ఇదే యెహోవా వాక్కు. ఏశావును ద్వేషించి అతని పర్వతములను పాడు చేసి అతని స్వాస్యమును అరణ్యమందున్న నక్కల పాలు చేసి తిని. దేవుడు ఏమంటాడంటే, ఏశావు యాకోబుకు అన్నకాడా, అయితే నేను యాకోబును ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని అన్నాడు. యాకోబును ప్రేమించి తిని ఏశావుని ద్వేషించి తిని. యాకోబును ఎందుకు ప్రేమించాడు ఆయన, ఏశావుని ఎందుకు ద్వేషించాడు? ఆయన అంటున్నాడు, నేను యాకోబును ప్రేమించాను, ఏశావుని ద్వేషించాను అంటున్నాడు. మరి యాకోబులో ఉన్నటువంటి దుర్గుణాలు ఏమిటి, మంచి గుణాలు ఏంటి? ఏశావులో ఉన్న దుర్గుణాలు ఏమిటి? ఎందుకు యాకోబును ప్రేమించాడు, ఎందుకు ఏశావుని ద్వేషించాడు? అసలు ఏశావుకి ఆశీర్వాదం రాకపోవటం కారణం ఏమిటి? యాకోబుకి ఆశీర్వాదం రావటానికి కారణం ఏమిటి అంటే, దేవుడు ఏశావుకి ఇచ్చినటువంటి ఆధిక్యతను ఏశావు ఏం చేశాడంటే నిర్లక్ష్యం చేశాడు, విసర్జించాడు, లెక్క చేయలా, పక్కన పెట్టేశాడు. యాకోబు ఏం చేశాడంటే దానికోసం ప్రాకులాడాడు. ఆ ఆశీర్వాదం కోసం, ఆ దీవెని కోసం యాకోబు ప్రాకులాడాడు. అందుకే నేను ఏశావుని ద్వేషించి తిని యాకోబు నేను ప్రేమించితినని ఇక్కడ దేవుడు సెలవిస్తా ఉన్నాడు. కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదము అనేక మంది జీవితాల్లోకి ఎందుకు రాదంటే, అనేక మంది దేవుణ్ణి నిర్లక్ష్యం చేస్తారు, దేవుణ్ణి పక్కన పెడతారు. దేవునికి ఇవ్వవలసినటువంటి ఆధిక్యతను, దేవునికి ఇవ్వవలసినటువంటి ఆ ప్రాధాన్యతను వారు ఇవ్వకోకుండా ఆ పక్కన పెట్టుడు ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే వాళ్ళని ఆశీర్వదించుకోకుండా, దీవించుకోకుండా ఏసేవులాగా వారిని వదిలేస్తాడు. అయితే ఆశీర్వాదం కావాలి అనేటువంటి వాళ్ళు, దీవెన కావాలి అనేటువంటి వాళ్ళు, దేవుని కృప పొందుకోవాలనేటువంటి వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? ప్రయాసపడతారు, పట్టుదల కలిగి ఉంటారు, ఆసక్తి కలిగి ఉంటారు, ఆశ కలిగి ఉంటారు. ఎలా అయినా నేను సంపాదించుకోవాలి, ఎలా అయినా దేవుని యొక్క కృప నేను సంపాదించుకోవాలి, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి, దేవుని యొక్క దీవెని నేను సంపాదించుకోవాలని వారు పరుగులు 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 తీస్తారు, ప్రయాసపడతారు. వాళ్ళకి ఒకవేళ అది అసాధ్యమైనా కావచ్చు, కానీ దాన్ని ఏదో రీతిగా సాధ్యం చేసుకోవాలి, ఏదో రీతిగా సంపాదించుకోవాలి, ఏదో రీతిగా నేను పొందుకోవాలి, ఏదో రీతిగా నేను ఆశీర్వదించబడాలి అని వారు ఏం చేస్తారు? ప్రయాసపడతారు, పరుగులెత్తుతారు. దేవుని యొక్క కృపను సంపాదించుకోవటానికి వారు ఇష్టపడతారు. అందుకే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు. అందుకే వీళ్ళని దేవుడు పక్కన పెడతాడు. నువ్వు దేవుని పక్కన పెడుతున్నావా? దేవుని కోసం పరుగులెత్తుతున్నావు? దేవుని ఆశీర్వాదం కావాలని పరుగులెత్తున్నావా? తర్వాత చూద్దాములే, ఇంకోసారి చూద్దాములే, నిర్లక్ష్యముతో, లెక్కలేనితనంతో, తృణీకరంతో పక్కన పెట్టుతున్నావా? ఎలాగూ నీ ఆత్మీయ జీవితం ఉందో నువ్వు గమనించాలి. ఎందుకు దేవుడు ఏశావుని ద్వేషించాడు, ఎందుకు దేవుడు యాకోబుని ప్రేమించాడంటే ఇక్కడ మనకి ఇది అర్థమవుతుంది. ఇప్పుడు మనం చదివిన వాక్య భాష హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆ 14వ వచనం నుంచి చదివినట్లయితే, అందరి సమాధానమును పరిశుద్ధతయు కలిగి ఉండుటకు ప్రయత్నించు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడడు. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా
తప్పిపోవునేమో అని అనియు ఆ, చేదైన చేదైన వేరు ఏదైనను మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోవుదురేమో అనియు ఒక పూట కూటి కోసము తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి అంటాడు. చూసావా, ఇక్కడ ఏమంటాడంటే మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియు, మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోతానేమో అనియు, లేకపోతే చేదైనటువంటి ఏదైనా వేరు నాలో ప్రవేశించిందేమో, దేవుని ఆశీర్వాదం పొందుకోకుండా, దేవుని దీవెన పొందుకోకుండా, దేవుని కృపను ఏదైనటువంటి మరి చేదైన వేరు దేవునికి వ్యతిరేకంగా నాలో ఏమైనా ప్రవేశించిందేమో అని చూసుకోవాలంట. ఒకవేళ ఏదైనా చేదైన వేరు మనలో ప్రవేశిస్తే దేవుని కృపను మనం పొందకుండా తప్పిపోతాం, పడిపోతాం, జారిపోతాం. దేవుని యొక్క ఆశీర్వాదానికి మనము దూరం అయిపోతాం, దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతాం. కాబట్టి గమనించాలి నీ ఆత్మీయ జీవితాన్ని. పైన ఏమంటాడంటే పరిశుద్ధత లేకుండా ఎవడును పూను చూడడు అంటాడు. ఆ దేవుని యొక్క ఆశీర్వాదం రావాలంటే ప్రభు నీలో ఉండాలి, ప్రభు యొక్క కృప నీపై ఉండాలి, ప్రభు యొక్క కనుదృష్టి నీపై ఉండాలి. ప్రభు యొక్క కనుదృష్టి, ప్రభు యొక్క కృప, ప్రభు యొక్క ఆశీర్వాదము నీలోకి రావాలి అంటే నీలో పరిశుద్ధత ఉండాలి, నీలో నీతి ఉండాలి, నీలో యథార్థత ఉండాలి, నీలో దేవుని భయం ఉండాలి, దేవుని భక్తి ఉండాలి, దేవుని ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని వాక్యాన్ని ప్రాధాన్యత ఇవ్వాలి, దేవునికి లోబడాలి. దేవుని చిత్తానుసారంగా నువ్వు ఎప్పుడైతే నడుచుకుంటావో అప్పుడు దేవుని యొక్క కృపలో నువ్వు భద్రపరచబడతావు, అప్పుడు దేవుని యొక్క కృపలో నీవు భద్రపరచబడతావు. అది లేకపోతే నువ్వు తప్పిపోతే ఏదైనటువంటి చేదైన వేరు ఏదో నీలో ప్రవేశిస్తే దేవుడు దూరం అయిపోతావు, దేవుని ఆశీర్వాదానికి దూరం అయిపోతావు. ఇక్కడ ఏశావు ఆశీర్వదించబడిపోవటం కారణం, ఇక్కడ ఏశావు తప్పిపోవటం కారణం, ఏశావు దేవుని నుంచి దూరం అయిపోవడం కారణం ఏమిటో తెలుసా? ఆ చేదైనటువంటి వేరు అతనిలో ప్రవేశించింది. అంటే దేవుణ్ణి నిర్లక్ష్య పెట్టాడు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నిర్లక్ష్య పెట్టాడు, దేవుని యొక్క కృప నిర్లక్ష్య పెట్టాడు, దేవుని ఇవ్వాల్సిన ప్రాధాన్యత నిర్లక్ష్య పెట్టాడు, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఆ విధేయత కానీ ఆ మహిమ కానీ మరి ఆ యొక్క లోబడేటువంటి మనసు కానీ దేవునికి ఏశావు ఇవ్వలేదు. అందుకే అతడంట కింద అక్కడ రాయబడిన మాట ఏంటంటే ఒక పూట కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏశావు వంటి భ్రష్టుడంట. అసలు భయంకరమైన మాటలు పెడుతున్నాడు అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు. భ్రష్టుడు, వ్యభిచారి అంట. ఎవరంట? భ్రష్టుడు, వ్యభిచారి. అంటే కూటి కోసం చెప్పలే మాట, దేవుణ్ణి తృణీకరించాడు, దేవుని యొక్క అధికారాన్ని తృణీకరించాడు, దేవుని యొక్క కృపను తృణీకరించాడు, దేవుని యొక్క మాటకు లోబడల, అవిధేయత చూపించాడు. అందుకే ఆ భయంకరమైనటువంటి మాట అక్కడ మాట్లాడుతున్నాడు. అక్కడ భ్రష్టుడు, వ్యభిచారి అని అక్కడ మరి పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఏశావు గురించి అక్కడ తెలియచేస్తా ఉన్నాడు. అందుకే దేవుని యొక్క కృప ఏశావు లేదు. అందుకే దేవుడు ఏం చేశాడంటే ఏశావుని ద్వేషించాడు, యాకోబుని ప్రేమించాడు. ఒక 3 మాటలు చూద్దాం. ఇంకా ఏశావులో ఉన్నటువంటి ఆ చేదైనటువంటి వేరు చూడండి. ఆదికాండము 25వ అధ్యాయము, ఆదికాండము 25వ అధ్యాయం 32-33 వచ్చింది. ఏశావు నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను, యాకోబు నేడు నాతో ప్రమాణము చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణము చేసి అతనికి జ్యేష్ఠత్వాన్ని ఏం చేశాడంట? అమ్మేశాడంట. అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? అసలు జ్యేష్ఠత్వం అంటే ఏంటి? అదొక అధికారం. కుటుంబంలో తండ్రి తర్వాత దేవుడిచ్చినటువంటి అధికారం. తండ్రి తర్వాత కుటుంబాన్ని నడిపించవలసిన బాధ్యత, లేకపోతే కుటుంబానికి నాయకుడిగా ఉండవలసిన బాధ్యత తండ్రి తర్వాత జ్యేష్ఠుడైనటువంటి కుమారుని మీద ఉంది.
తండ్రి తర్వాత బాధ్యత, కుటుంబ బాధ్యత, అది కష్టమైన, అది నష్టమైన, అది మేలైన, అది కీర్తి అయినా, అది ఘనత అయినా, అది ఏదైనా తండ్రి తర్వాత ఆ ప్రథమ కుమారుడు, మొదటి కుమారుడు ఆ యొక్క ఆ అధికారాన్ని అతడు కలిగి ఉండాలి, ఆ బాధ్యతను కలిగి ఉండాలి. దేవుడు బాధ్యత మరి అక్కడ ఇస్సాకు తర్వాత ఎవరికి ఇచ్చాడు తెలుసా? తన పెద్ద కుమారుడు అయినటువంటి ఏసావుకి ఇచ్చాడు. ఏసావుకి. అయితే ఏసావు ఏం చేశాడంటే ఆ జ్యేష్ఠత్వ హక్కుని తృణీకరించాడంట, వేశాడు. ఆ జ్యేష్ఠత్వ హక్కుని దేనికి అమ్మేశాడు? డబ్బుకి అమ్మేశాడా? బంగారానికి అమ్మేశాడా? పొలానికి అమ్మేశాడా? దేనికి అమ్మేశాడు? ఒక పూట కూటి కోసం, ఒక పూట భోజనం కోసం. అనగా అతడు అడవి నుంచి వచ్చాడు, అడవికి వెళ్ళి వేటాడి వచ్చాడు, ఆకలి మీద ఉన్నాడు. ఆకలి మీద ఉంటే తమ్ముడు వంట చేస్తున్నాడు. ఆ తమ్ముడు వంట చేస్తుంటే దాని మీద, ఆ కూర మీద ఆశపడ్డాడు. ఆ కూర కోసము అతడు మనస్సు మార్చుకొని ఆ తమ్మునితో రాజీ పడిపోయి, ఇదిగో ఆ కూర పెట్టరా, నాకు భోజనం పెట్టరా, నేను చచ్చేదట్టున్నాను. ఒక పూట తిండి లేకపోతే చచ్చిపోతామా? చచ్చిపోం. అయితే ఒక పూట కూటి కోసం ఏం చేశాడు? నేను చచ్చిపోబోతున్నాను, ఆ జ్యేష్ఠత్వం నాకు అక్కర్లేదు నన్ను, కానీ ఆ హక్కు కోసము రెడీ కాసు కూర్చున్నాడు. ఎవరు? యాకోబు. ఆ ఆశీర్వాదం కోసం కాసు కూర్చున్నాడు. తండ్రి తర్వాత నేను దీవించబడాలి, నా తండ్రి ఆశీర్వదించబడ్డాడు, నా తండ్రి దీవించబడ్డాడు, నా తండ్రి గొప్పగా అభివృద్ధి చెందాడు, దేవుని యొక్క కృపను బట్టి నా తండ్రి గొప్ప పేరు సంపాదించుకున్నాడు. కాబట్టి నా తండ్రి తర్వాత నేను కూడా ఆశీర్వదించబడాలి, నేను కూడా దీవించబడాలి, నేను కూడా అభివృద్ధి చెందాలి, నేను కూడా దేవుని యొక్క కృప పొందుకోవాలి, నేను కూడా గొప్ప పేరు కలిగి ఉండాలి అనేటువంటి ఆశతో తండ్రి తర్వాత మరి అబ్రహాము తర్వాత ఇస్సాకైనా తండ్రి ఆ పేరు సంపాదించాడు కాబట్టి, ఆ ఆశీర్వాదం సంపాదించాడు కాబట్టి, ఆ దీవెన సంపాదించాడు కాబట్టి, నా తండ్రి తర్వాత నేను అది సంపాదించుకోవాలి, నేను అది కలిగి ఉండాలని ఆశతో ఈ యాకోబు దానికోసం ఎదురు చూస్తున్నాను. ఈ ఏసావుకి అది పట్ల అతని మైండ్, అతని ఆలోచన, అతని మనసు, అతని ఉద్దేశం అంతా ఆ తిండి మీదే. తమ్ముడు రే నాకు కొంచెం కూరట్రా, నాకు కొంచెం అన్నం పెట్టరా అంటాడు. ఈయనంటాడు అయితే నీ కూర పెడతాను, నీకు అన్నం పెడతాను, నీ ఆకలి తీరుస్తాను, నీ జ్యేష్ఠత్వకు నాకు ఇచ్చేయరన్నయ్య అన్నాడు. ఏమన్నాడు? నీ జ్యేష్ఠత్వకు నాకు ఇచ్చేయరని అన్నాడు. వాళ్ళ భాష ఇదన్నమాట. రే అన్నయ్య అని కొంతమంది అనుకుంటారు కదా, చిన్న పెద్ద లేకుండా. వీడు తమ్ముడు అన్న ఏమంటాడు? ఒరే అంటాడు కదా, అంటాడన్నడా. చెల్లి ఏమంటది అక్కనే? ఒమ్మే మీ భాష చెప్తున్నా, మా భాషలు అట్ట అనరు, అక్క అంటారు, లేకపోతే చెల్లి అంటారు. ఒమ్మే అనరు. అర్థమైందా? ఇలా అన్నని అన్న అంటారు, తమ్ముడు అంటారు, తమ్ముడిని ఒరే అంటారు, చిన్నవాడు కాబట్టి ఒరే అంటారు, పెద్దవాడిని ఒరే అనరు. ఇప్పుడు మా అన్న అన్నాడు, నేను ఒరే అన్న ఇంతవరకే. అదొక భయం, అదొక గౌరవం అనమాట. అదొక గౌరవం, పెద్దవాళ్ళని గౌరవించిన అదొక గౌరవం అనమాట. సరే వీళ్ళ భాష, వీళ్ళిద్దరు ఎట్టుందంటే, ఒరే అన్నయ్య నీకు భోజనం పెడతాను అంటే అది స్వతంత్రం ఉండమంటే కదా అడిగాడు, భయం లేకుండా ఉండమంటే. గౌరవం లేదు కదా అన్నంటే, గౌరవం లేదు కదా. గౌరవం ఉంటే, భయం ఉంటే, భక్తి ఉంటే, నువ్వు గౌరవంగా ఉంటే, నువ్వు దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉంటే, నువ్వు బాధ్యత కలిగి ఉంటే, నువ్వు క్రమశిక్షణ కలిగి ఉంటే, నీ తమ్ముడు ఏం చేస్తాడు? నీకు భయపడతాడు, నీకు గౌరవిస్తాడు. నువ్వు సరిగ్గా లేకపోతే నీ తమ్ముడికి ఏం గౌరవిస్తాడు? నీకేం భయపడతాడు? అందుకే వీళ్ళ భాష అట్టుంది. అన్నయ్య నీకు కూర పెడతాను కానీ, నీకు అన్నం పెడతా కానీ నాకు అది ఇచ్చేయరా. ఈయనంటాడు, అదేందరు ఇచ్చేస్తారు కానీ రా అంటాడు. దాంతో పనే ఉందని అంటాడు. అట్టగాదమ్మా, అట్టగాదు, నువ్వు ప్రమాణం చెయ్యాలి నాకు అంటాడు. ఏమంటాడు? నువ్వు నాకు ప్రమాణం చేయాలమ్మా అంటాడు. ప్రమాణంగా ఎంత చేస్తాను, ఇది తీసేసుకో, ఈ రోజు నుంచి నేను జ్యేష్ఠుని కాదు, ఈ రోజు నుంచి తండ్రి తర్వాత హక్కు నాది కాదు, ఈ రోజు నుంచి తండ్రి తర్వాత బాధ్యత నాది కాదు, నీదే బాధ్యత. ఇక నువ్వు పెద్దోడు, నేను చిన్నోడు, అంతేగా. నువ్వేది చెప్తే నేను అదే చేస్తాను. నీకు నేను దాసుడు. ఆ దాసత్వాన్ని ఎట్లా సంపాదించాడు? ఆ కూర కోసం, ఒక పూట ఆ కూర కోసం, అన్నం కోసం
ఆ దాసత్వాన్ని సంపాదించి దాసుడిగా మారిపోయాడు. బాధ్యత కలిగి, అధికారం కలిగి, అథారిటీ కలిగి ఉండవలసినటువంటి వాడు ఆ ఒక్క పూట కూటి కోసము ఏమైపోయాడు తెలుసా? దాసుడిగా మారిపోయాడు. దేవుని యొక్క ఆ ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్నాడు, దేవుని యొక్క కృపను పోగొట్టుకున్నాడు. అక్కడ అదే అంటాడు, ఏమంటాడు అక్కడ? నేను చావబోతున్నాను కదా, జ్యేష్ఠత్వం నాకెందుకు? నేను అయితే యాకోబు అంటాడు, నమ్మలే యాకోబు, నేడు నాతో ప్రమాణం చేయమని. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును ఏం చేశాడంట? అమ్మివేశాడంట. ఏం చేశాడా? ఏం చేశాడా? ఏమమ్మేశాడా? జ్యేష్ఠత్వం అంటే జ్యేష్ఠత్వం. ఆగండి, మీరు మాట్లాడబాక, నేను ఇటు అడుగుతున్నా. జ్యేష్ఠత్వం అంటే అధికారం. తండ్రి తర్వాత అధికారం, బాధ్యత. తండ్రి తర్వాత బాధ్యత. దేనికి అమ్మేశాడు? ఒక పూట కూటి కోసం అమ్మేశాడు. అంటే దేవుడిచ్చినటువంటి ఆ అథారిటీని, దేవుడిచ్చినటువంటి ఆ హక్కుని, దేవుడిచ్చినటువంటి ఆ బాధ్యతను ఒక పూట కూటి కోసము అమ్మేశాడు. ఇక్కడ చూడు ఎంత పచ్చిదిగా ఎంత క్లియర్గా అమ్మివేయగా అనే మాట. అమ్మివేయగా ఎంత భ్రష్టుడు. ఇప్పుడు భ్రష్టుడు అంటావా? అనవా? అంటావా భ్రష్టుడు అని? ఇప్పుడు అనొచ్చుగా, అనకూడదా? చెప్పండి అమ్మా, తలలు అంటావా? దేవుని స్తోత్రం. అందుకే అక్కడ మనం చదివేమా, హెబ్రీయులకు రాసిన పత్రికలో చదివేమే, భ్రష్టుడు అని చదివాం. అందుకే స్టార్ట్ చేసాం. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని, దేవుడిచ్చిన హక్కుని, దేవుడిచ్చిన బాధ్యతను ఏం చేశాడంట? తృణీకరించాడు. అతను దేవుని కృప పొందుకుపోవటానికి, దేవుడు అతను ద్వేషించటానికి మొదటి కారణం ఏమిటో తెలుసా? దేవుడిచ్చినటువంటి ఆ హక్కుని ఆయన తృణీకరించాడు అని నెంబర్ 1. తర్వాత 34వ వచనం చదవండి. యాకోబు ఆహారమును చిక్కుడుగా వంటకమును ఏశావుకిచ్చెను, అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును ఏం చేశాడంట? తృణీకరించాను. ముందేమో అమ్మివేశాడు అన్నాడు అక్కడ. ఇక్కడ రాయబడిన మాట తృణీకరించాను అంటే అర్థం ఏమిటో తెలుసా? దేవుడిచ్చేటువంటి ఉన్నతమైన కార్యముల మీద, ఉన్నతమైనటువంటి ఆశీర్వాదం మీద ఇతడు ఇష్టము లేనటువంటి వాడుగా ఉన్నాడు. అంటే దేవుడిచ్చేటువంటి ఆశీర్వాదానికి, దేవుడిచ్చేటువంటి దీవెనికి ఇతడు ఏమాత్రము ఇష్టపడనటువంటి వాడుగా ఉన్నాడు. అంటే ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళటానికి, ఉన్నతమైన ఆశీర్వాదం పొందటానికి, ఉన్నతమైన దీవెని పొందటానికి, దేవుడిచ్చే ఆశీర్వాదాన్ని, దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే అభివృద్ధి, దేవుడు అనుగ్రహించేటువంటి సంపదలను, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ పదవిని, దేవుడు అనుగ్రహించేటువంటి ఏదైనా కానీ అతడు పొందుకోవటానికి ఆసక్తి లేనటువంటి వాడుగా ఉన్నాడు. ఇది రెండో. దేవుడు ఏశావుని ద్వేషించటానికి రెండో కారణం ఏమిటో తెలుసా? దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుకోవటానికి ఇతడులో ఆసక్తి లేదు. మొదటిదేమో జ్యేష్ఠత్వాన్ని అమ్మేసుకున్నాడు. రెండోది ఏమిటో తెలుసా? దేవుడిచ్చేటువంటి ఆ ఉన్నతమైనటువంటి కార్యములను పొందుకోవటానికి ఇతనికి ఆసక్తి లేదు. ఇది రెండోది. మూడో విషయాన్ని మనం గమనిద్దాం. చూడండి, అదే ఆదికాండము 26వ అధ్యాయం. ఆదికాండము 26వ అధ్యాయము 34వ వచనం చూడండి. ఏశావు 40 సంవత్సరముల వాడైనప్పుడు హిత్తీయుడైన బేరీ కుమార్తెయగు యెహూదీతును, హిత్తీయుడైన ఏలోను కుమార్తెయగు బాసిమతును పెండ్లి చేసుకుని వీరు ఇస్సాకునకును రెబెకాకునకును మనోవేదన కలుగా చేసిరి. ఏశావులో ఉన్నటువంటి మూడవ
దేవునికి వ్యతిరేకమైనటువంటి లక్షణం. అనగా దేవుడు యేసేవుని ద్వేషించటానికి మూడవ కారణం ఏమిటో తెలుసా? అతడు తల్లిదండ్రులను దుఃఖపరిచాడు, తల్లిదండ్రులను ఏడ్పించాడు. దేవుని వాక్యంలో రాయబడిన మాట ఏమిటంటే నిర్గమకాండము 20వ అధ్యాయము, నిర్గమకాండము 20వ అధ్యాయం చూడండి, 12వ వచనం చదవండి. నీ దేవుడైన యెహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము. ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు? ఎంతమంది తల్లిదండ్రుల్ని బిడ్డలు గౌరవిస్తున్నారు? ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రుల యొక్క మాటకు లోబడుతున్నారు? ఎందుకు తప్పిపోతున్నారు తెలుసా? ఎందుకు ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు తెలుసా? ఎందుకు భయంకరమైన స్థితిలో పడిపోతున్నారు తెలుసా? ఎందుకు భయంకరమైనటువంటి శ్రమ మంది చిన్న వయసులోనే యవ్వన వయసులోనే అనుభవిస్తున్నారు తెలుసా? తల్లిదండ్రులను వారు ఏడిపించేవారు ఉంటున్నారు, తల్లిదండ్రులకు వారికి దుఃఖాన్ని కలుగు చేసేవారు ఉంటున్నారు. దేవుని యొక్క మాటకు, దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ఎవరు ప్రవర్తించినా కానీ దేవుని యొక్క కోపం వారి మీద ఉంటుంది. దేవుని యొక్క కోపం వారి మీదకి వస్తుంది. నేను చెప్పే మాట కాదు, ఇక్కడ వాక్యంలో 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ అంటే ఇది. దేవుడిచ్చినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ. భూమి మీద నీవు నీ దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని ఏం చేయాలంట? సన్మానించాలండి, గౌరవించాలండి, ప్రేమించాలండి, వారిని సంతోషపెట్టాలండి. ఏసేవు ఏం చేశాడంట? ఏం చేశాడు ఏసేవు? ఏడిపించాడు. ఆ మాట కూడా చెప్పలేరమ్మా మీరు అసలు. సంతోషపెట్టాడా? ఏం చేశాడు? మనోవేదన అంటే అర్థమైంది, ఏడిపించడమేగా, దుఃఖం కలుగు చేయటమే కదా. ఎందుకు దుఃఖం కలుగు చేశాడు? తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి పని చేశాడు. తల్లిదండ్రులకు ఇష్టం లేనటువంటి పని. వీళ్ళు ఎవరంటే అన్య సంబంధం, ఇత్తీయుడు, తర్వాత ఏలోను అనేటువంటి వాళ్ళు, వీళ్ళు అన్యులు. ఇస్సాకుకి వ్యతిరేకమైనటువంటి వాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకొచ్చాడు. వీళ్ళకి చెప్పుకోకుండా, వీళ్ళ అనుమతి తీసుకోకుండా, వీళ్ళ ఆశీర్వాదం లేకుండా తీసుకొచ్చి ఇంట్లో పెట్టేసినాడు. ఇది వాళ్ళకి దుఃఖం కలిగిందంట, ఇది వాళ్ళకి బాధ కలిగిందంట. వాళ్ళు ఏడ్చారంట. వీళ్ళు తల్లిదండ్రులు ఇస్సాకు రెబెకా ఏడ్చారు. అయ్యో వీడు మా చెప్పుకోకుండా దేవునికి వ్యతిరేకమైన కార్యం చేశాడు. దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో, ఎవరితో సంబంధం పెట్టుకోవద్దన్నాడో, ఎవరితో సహవాసం కలిగి ఉండొద్దన్నాడో, ఏ జనంలోకి వెళ్ళొద్దని దేవుడు చెప్పాడో, ఆ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా వీడు ప్రవర్తించి, ఆ దేవుని యొక్క మాటకు వ్యతిరేకంగా జీవించి దేవుని యొక్క కోపాన్ని వీడు తెచ్చుకున్నాడని ఆ తల్లిదండ్రులు అంట ఏడ్చారంట, దుఃఖపడ్డారంట. ఇక తల్లిదండ్రులు బిడ్డలను బట్టి దుఃఖపడితే ఆ బిడ్డలకు ఆశీర్వాదం ఎక్కడొస్తుంది? ఆ బిడ్డలకు దీవెన ఎక్కడొస్తుంది? దేవుడు ఆ బిడ్డలను ఎలా ఆశీర్వదిస్తాడు? దేవుడు వారిని ఎలా దీవిస్తాడు? దేవుడు వారి జీవితాలు ఎలా కార్యాలు చేస్తాడు? దేవుని యొక్క కృప తప్పిపోవటానికి, దేవుడు ద్వేషించటానికి కారణం ఏమిటో తెలుసా? ఏసేవు దేవుడిచ్చిన ఆజ్ఞను అనుసరించుకోకుండా తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టి బాధపెట్టి ఆ వ్యతిరేకంగా జీవించడం ద్వారా, ఆ వ్యతిరేకంగా అన్యులైనటువంటి ఆ స్త్రీలను పెళ్లి చేసుకుని తెచ్చి ఇంట్లో పెట్టుకోవటం వల్ల ఇది వాళ్ళు బాధపడ్డారు, ఏడ్చారు. వారి ఏడుపును దేవుడు చూచి ఆ యొక్క ఏసేవు పట్ల తన మనసును తిప్పుకున్నాడు, తన ఆలోచన మార్చుకున్నాడు. అందుకే ఏసేవు ద్వేషించబడ్డాడు అనే మాట ఇక్కడ మనం చూస్తాం. ఇప్పుడు ఎన్ని అన్నాం? ఇప్పుడు 3. ఒకటి దేనికోసం అమ్మాడు? ఒక పూట కూటి కోసం అమ్మేశాడు. దేవుడిచ్చినటువంటి హక్కుని అమ్మేశాడు. రెండోది సింపుల్గా చెప్పండి అమ్మ నాకు. దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదం పొందుకోవటానికి ఆసక్తి లేనటువంటి వాడు ఉన్నాడు. ఆసక్తి లేదు దేవుని కార్యాల పట్ల, దేవుని దీవెన పట్ల, దేవుని ఆశీర్వాదం పట్ల,
దేవుడిచ్చేటువంటి కృప పట్ల ఇతనికి ఆసక్తి లేదు. ఇంకా ఆసక్తి లేకపోతే దేవుడు ఎక్కడ ఆశీర్వదిస్తాడు? దేవుడు తను ఆశీర్వదించాలని కోరుకునేటువంటి వాడు ఏం చేయాలని? దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని చిత్తాన్ని నెరవేర్చి దేవుని యందు విశ్వాసం కలిగి ఉండాలి. దేవుని కృప కొరకు ఆసక్తితో ఎదురు చూడాలి. దేవుని సహాయం కోసం కనిపెట్టాలి. ఆ కార్యాల కోసం నిరీక్షణతో ఎదురు చూడాలి. అప్పుడు దేవుడు వారి జీవితాల్లో తన కార్యాన్ని జరిగిస్తాడు. ఈ యేసేవులో అటువంటిది లేదు, అటువంటి ఆసక్తి లేదు. ఏమి తిందామా, ఏమి తాగుదామా, ఏమి సంపాదించుకుందామా, ఎక్కడికి వెళ్దాం, అక్కడికి వెళ్దాం, ఎక్కడికి వెళ్దాం, అది చేద్దాం, ఇది చేద్దాం, అది చేద్దాం, వాళ్ళతో మాట్లాడదాం, వీళ్ళతో మాట్లాడదాం, అక్కడ సహవాసంకి వెళ్దాం, ఇక్కడ సహవాసం వెళ్దాం, ఇదే బ్రతుకు. కానీ నేను ఆశీర్వదించబడాలంటే, నేను దీవించబడాలంటే, నేను వర్ధిల్లాలంటే, నేను ఎదగాలంటే, నేను మంచి ఉన్నతమైన స్థానంలో ఉండాలంటే అది దేవుని వల్ల మాత్రమే సాధ్యము. కాబట్టి నా తాత అయిన అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు, నా తండ్రి అయినటువంటి ఇస్సాకును దేవుడు ఆశీర్వదించాడు. కాబట్టి నన్ను కూడా దేవుడు ఆశీర్వదించాలి అంటే నేను కూడా నా తండ్రి, నా తాతగారు నడిచినటువంటి ఆ మార్గంలో నేను నడవాలి. వారు పొందినటువంటి ఆ ఉన్నతమైన ఆశీర్వాదాలు నేను కూడా పొందుకోవాలి. నా తండ్రి, నా తాత పొందినటువంటి అభివృద్ధి నేను కూడా పొందుకోవాలి. వారు పొందుకున్న సాక్ష్యాన్ని, వారు పొందుకున్న ఇదిగో మంచి ఉన్నతమైన స్థానాన్ని, మంచి ఉన్నతమైన పేరుని నేను కూడా పొందుకోవాలి అనేటువంటి ఆసక్తి కానీ ఆలోచన కానీ ఈ యేసావుకి లేదంట. అందుకే దేవుడు అతన్ని ద్వేషించాడు. ఇది రెండోది. మూడోది, తల్లిదండ్రుల్ని ఏడిపించాడు. తల్లిదండ్రుల్ని ఏడిపించాడు. అందుకే దేవుని యొక్క ఆశీర్వాదము యేసేవుకి రాలేదు. తర్వాత యేసేవుని ద్వేషించాడు, యాకోబుని దేవుడు ప్రేమించాడు. ఈ 3 లక్షణాలు చాలు మీరు మనసులో పెట్టుకో. అయితే యాకోబుని ఎందుకు ప్రేమించాడు ఆయన? యాకోబు అంటే మోసగాడు కదా, అవునా? అవునా కదా? యాకోబు అంటే పేరేమిటంట? మోసగాడేనా? ఇంకొక అర్థం కూడా మళ్ళీ చెప్తాను. 146వ కీర్తన చూడండి. 146వ కీర్తన, 146వ కీర్తన 5వ వచనం చదవండి. 5వ వచనం. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా ఆశపెట్టుకొనును వాడు ధన్యుడు. ఇదే మరి యాకోబు పేరుకేమో మోసగాడు కదా, అసలు మోసం చేశాడు కదా అక్కడ. మరి ఇక్కడేంటి అంటాడు? ఎవడు యాకోబు దేవునికి సహాయుడగును, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకొనును వాడు ధన్యుడు అంట. అదేంది మరి? అసలు యాకోబు అంటే ఇంకొక అర్థం తెలుసా? మడిమి పట్టుకొని వాడు అని అర్థం. యాకోబు అంటే ఇంకొక అర్థం ఏంటి తెలుసా? మడిమే పట్టుకొని వాడు. అసలు దేవుడు యాకోబుని ఎందుకు ప్రేమించాడంటే, హోషేయ గ్రంథానికి రండి. హోషేయ గ్రంథం, హోషేయ గ్రంథము, హోషేయ గ్రంథం 12వ అధ్యాయము 3వ వచనం 4వ వచనం చదువు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరు మడిమను పట్టుకొనెను, మగసిరి గలవాడై అతడు దేవునితో పోరాడెను, అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీరు విడిచి అతని బతిమాలెను. బేతేలులో ఆయన అతనికి ప్రత్యక్షమాయెను. అక్కడ ఆయన మనతో మాటలాడెను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేశాడంటే యాకోబు తల్లి గర్భమందు తన సహోదరుని మడిమి పట్టుకుని ఏం చేశాడంట? నేను నుండి వెళ్తా, నువ్వు ఆగరా అన్నాడంట. ఎక్కడ? కడుపులోనే అన్న మడిమి పట్టుకుని, అన్న ముందున్నాడు, వెనకాల తమ్ముడు నాడు. అన్న కాలు మడిమి పట్టుకుని వెనకలాగి, రే నేను ముందు వెళ్తారా అన్నాడు. అరే నువ్వేంది ఆగరా, నువ్వేం ముందెళ్ళలేదు, నేను కదంటే నేను ముందు వెళ్తారా మడిమి పట్టుకుని. కడుపులోనే అతడు పోరాట పటిమ కలిగిన వాడు. కడుపులోనే ఆశీర్వాదం కోసం, కడుపులోనే జ్యేష్ఠత్వం కోసం, కడుపులోనే దేవుని యొక్క హక్కు కోసం, కడుపులోని గర్భమందే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం అంట ఆ యాకోబు పరితపించాడంట.
ఆ యాకోబు పరుగు తప్పించాను. తర్వాత ఏమైంది? అతడు దేవునితో పోరాడి గెలిచాడు. దేవునితో పోరాడాడంట. దేవునితో పోరాడు. ఏం పోరాడాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడిచిపెడతాను. నువ్వు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను. నువ్వు నన్ను ఆశీర్వదించాలి, నువ్వు నన్ను దీవించాలి, లేకపోతే నేను నిన్ను విడిచిపెట్టను. నేను అనుకున్నాను నా బలముతో నేను ఆశీర్వదించబడుతున్నాను, నా శక్తితో నేను ఆశీర్వదించబడతాను అనుకున్నాను. నాకున్న జ్ఞానముతో, నాకు తెలివితో, నేను సంపాదించుకునేటువంటి వాటితో నేను గొప్పవాడిని అవుతానని అనుకున్నాను. కానీ కాదు, నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతా. కాబట్టి నన్ను ఆశీర్వదించయ్యా, నన్ను దీవించయ్యా, నన్ను కనికరించయ్యా, నా పట్ల నీ కృపుంచు ప్రభువని దేవునితో పోరాడి ఆ రాత్రి అంతా పెనుగులాడి 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 దేవుడు మాట ఇచ్చే వరకు యాకోబుకు తెలుసు దేవుడు మాట ఇస్తే మాట తప్పడని. యాకోబుకు తెలుసు దేవుడు మాట ఇస్తే మాట తప్పడని. మాట తప్పనటువంటి వాడు ఆయన. మనిషి అయితే మాట తప్పుతాడు, మనిషి అయితే మాట నెరవేర్చడు. కానీ దేవుడు మాట ఇచ్చి నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన వాడు, సత్యవంతుడు, యథార్థమైనటువంటి హృదయం కలిగినటువంటి వాడు యేసు ప్రభు ఒక్కడే. అందుకే ఆయన మాట ఇచ్చి మాట తప్పడనేటువంటి ఆలోచన ఎరిగినటువంటి వాడుగా యాకోబు దేవుని సన్నిధిలో నీవు నన్ను ఆశీర్వదించితే గాని, నీవు నన్ను దీవించితే గాని, నీవు నాకు జోల పాడితే గాని నేను హాయిగా నిద్రపోను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆమె తట్టమ్మ పడితే మళ్ళీ లేనిపోయిన ప్రాబ్లం వస్తుంది. చర్చిలో పడితే మళ్ళీ అదొక నామోష. నిద్రపోయేవాడు తట్టండి, అది అక్కడ తట్టండి. నిద్ర ఆపుకోలేని వాడు రేపు నుంచి ముందు వచ్చి కూర్చోండి. లేనిపోయి పడితే లేనిపోయి మళ్ళీ చర్చిలో పడ్డా ఉంటే అదొక నామోష. కూర్చొని నిద్రపోతా. రెండు చేతులు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతా ఎగిరిపోయింది, వాక్యం అంతా ఎగిరిపోయింది మధ్యలో వీళ్ళని బట్టి. ఏం చెప్తున్నాను? నీవు నన్ను ఆశీర్వదించితేనే నేను నిన్ను విడిచిపెడతాను. నువ్వు ఒక్కడవే నేను ఆశీర్వదించేవాడు, నీవు ఒక్కడవే నా తలను రాతను మార్చే దేవుడు, నీవు ఒక్కడవే నా పరిస్థితులు మార్చే దేవుడు. ప్రభువా నన్ను కనికరించయ్యా, నన్ను ఆశీర్వదించని పట్టుదలతో పోరాడి 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 ఆశీర్వాదాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత యాకోబు ప్రజలందరూ ఇశ్రాయేలుగా మార్చబడి దేవుని ప్రజలుగా మార్చబడ్డారు. యేసేవు ప్రజలందరూ ఎదోమీయులుగా, ఇశ్రాయేలు ప్రజలు శత్రువులై విగ్రహారాధికులై దేవుని యొక్క కృపకు దూరం అయిపోయారు. అందుకే ఆ మాట అంటున్నాడు, దేవుడు యాకోబుని నేను ప్రేమించితిని, యేసేవుని ద్వేషించితిని. యాకోబుని ప్రేమించి యాకోబు నేను ఆశీర్వదించి విస్తారమైనటువంటి జనాంగముగా నేను చేశాను. యేసేవు నేను ద్వేషించాను, ఎందుకంటే యేసేవు నా మాట వినలా, యేసేవు నా కృప కొరకు ఆశతో కనిపెట్టుకోవాలా, యేసేవు నాకు లోబడలా, యేసేవు నేను ఇచ్చినటువంటి హక్కుని తృణీకరించాను, యేసేవు నేను ఇచ్చిన హక్కుని అమ్ముకున్నాడు, యేసేవు తల్లిదండ్రుల్ని దుఃఖపెట్టాడు, ఏడిపించాడు. అందుకే నేను యేసేవుని ద్వేషించాను, యాకోబుని ప్రేమించాను. యేసేవు ఆశీర్వదించబడకుండా తప్పిపోట కారణం ఏమిటో తెలుసా? ఆ మూడు కారణాలు. ఈ మూడు కారణాలు దాన్ని ఏమంటారంటే చేదైన వేరు. ఏదైనా నిర్లక్ష్యం ఉందేమో, ఏదైనా లెక్కలేనితనం ఉందేమో, ఏదైనా అనాసక్తి ఉందేమో, దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత వేటికి వేస్తున్నావేమో. అందుకే ఈరోజు చాలామంది మందిరానికి రాలి. అక్కడ పెళ్లి జరుగుతుంది కదా, అక్కడ కార్యం జరుగుతుంది కదా, అక్కడ జరుగుతుంది కదా, కొత్త బట్టలు వేసుకోవాలా, బాగా అలంకరించుకోవాలా, వాళ్ళకి కనపడా వీళ్ళకి కనపడాలా, బంధువులతో సంతోషించాలా, వాళ్ళతో ఆనందించాలా, నా గొప్పతనం చూపించుకోవాలా. చీ! ఏమి పరిశుద్ధ దినం అనుకున్నారు? ఏమనుకున్నారు? ఈరోజు పరిశుద్ధ దినమే, ప్రభు దినమే. దేవుని మందిరానికి వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి, దేవుని గణపరచాలి, దేవుని కీర్తించాలి. ఈరోజు నేను బ్రతికున్నానంటే, నేను జీవించున్నానంటే, నేను మాట్లాడుతున్నానంటే, నేను తింటున్నానంటే, తాగుతున్నానంటే, గాలి పీల్చుకుంటున్నానంటే, నేను మాట్లాడగలుగుతున్నానంటే ఆ దేవుని యొక్క కృప కదా. ఆ దేవుని కృపను నేను వదిలేసి
లోకంలో జరిగే పెళ్ళిళ్ళకి పేరంటాలకి నేను వెళ్తానంటే ఛీ, నాకు సిగ్గు లేదా, నాకు అసలు నాకు బుద్ధి ఉందా, నాకు భయం ఉందా, నాకు దేవుని భయం ఉందా? అసలు భయం ఉంటే నేను ఎక్కడుంటాను? నా దేవుని సన్నిధిలో ఉంటా, నా దేవుని మందిరంలో ఉంటా. ఎందుకు ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నా? ఎందుకు దేవునికి దూరం అయిపోతున్నాను? ఎందుకు దేవుని కృపకు దూరం అయిపోతున్నాను? ఎందుకు దేవుడు నాకు దూరంగా ఉంటాడు? నేనంటే తల పక్క తిప్పుకున్నాడు. ఎందుకు తెలుసా? నేను ఆయనకి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లా, ఆయన సన్నిధికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లా, ఆయన మందిరానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వట్లా, ఆయన వాక్యానికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత నేను ఇవ్వట్లా. అందుకే దేవుడు నన్ను చూచి ముఖం తిప్పుకుంటున్నాడు. ఆలోచించేప్పుడు ఆలోచిస్తే నువ్వు ఎందుకు చేస్తావు ఆ పనులు? ఆలోచన లేక పనులు చేస్తున్నావు, ఆలోచన లేక పనులు చేస్తున్నావు. ప్రియ దేవుని సంగమా, చేదైన వేరేదన్నా ఉంటే మనలో తీసేసుకోవాలి. చేదైనటువంటి వేరేదైనా ఉంటే అది తొలగించుకోవాలి. అది ఏదైనా ఉంటే దేవుని యొక్క ఆశీర్వాదానికి దూరం అయిపోతాం, దేవుని యొక్క కృప దూరం అయిపోతాం. అప్పుడు అక్కడ భ్రష్టుని పేరు పెట్టాడు, వ్యభిచారాన్ని పేరు పెట్టాడు. ఆ భయంకరమైనటువంటి ఆ తిట్టులు మనము భరించే కంటే మరి వాటి నుంచి అవి రాకుండానే దేవుని కృప కొరకు ప్రయాసపడటానికి, సంపాదించడానికి, ఆయనకు భయపడి ఆయన సన్నిధిలో మోకరించడానికి మనం సిద్ధపడి రావాలి. అవన్నీ పోగొట్టుకున్నాడు. తర్వాత అంట కన్నీరు కార్చాడు. టైం పొందాడు, కన్నీరు కార్చాడు. మారు మనసు ఏమి వెలివేయబడిన జనాంగంగానే వాళ్ళు అయిపోయారు. ఎదోమీయులు అని పేరు వచ్చింది. వాళ్ళు ఎదోమీయులు. ఏసేవ అనే పేరుకి ఒంటి రోమములు కలిగిన వాడు. ఏసేవ అనే పేరుకి ఎదోమ్ అంటారు. ఎదోమ్ అంటే వాళ్ళందరూ ఎదోమీయులు అయిపోయారు. అంటే దేవుని ప్రజలకు అపోజ్ పోయారు. దానివలన ఏసేవ వాళ్ళని పక్కన పెట్టి, ఏసేవు తన సంతానాన్ని దేవుడు పక్కన పెట్టాడు. యాకోబు తన యొక్క సంతానాన్ని, ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఆశీర్వదించాడు, దీవించాడు, అభివృద్ధిపరిచాడు. వారితోనే తన నిబంధనను స్థిరపరిచాడు. కాబట్టి దేవుని దీవెన, దేవుని ఆశీర్వాదం, దేవుని కృప ఎలా వస్తుందో తెలుసా? దేవునికి భయపడి, ఆసక్తి కలిగి, ఆయన విధేయత చూపి, ఆయన సన్నిధిలో ఆయన చిత్తాన్ని నెరవేర్చినప్పుడు, ఆయనకి ఇష్టమైన వారిగా మనం ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదం వస్తుంది. ఏ సేవలాగా వ్యతిరేకంగా ప్రవర్తిస్తే దేవుని ఆశీర్వాదాన్ని దూరం అయిపోతాం, దేవుని కృప దూరం అయిపోతాం. అప్పుడు అనేకమైనటువంటి మరి ఆ సాతాను యొక్క శత్రువు యొక్క దాడులకి గురయ్యేటువంటి ప్రమాదం. అటువంటి పరిస్థితి నుంచి తప్పించుకోవాలంటే యాకోబు వలె, ఇశ్రాయేలు వలె మనం దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారముగా, అక్కడ అంటాడు కదా, ఎవడు యాకోబు దేవునికి అదేనా? ఎవడు మరేం చెప్పు? మీకు రాదు, వాక్యం రాదు. ఎవడు యాకోబు దేవుని అదిగా ఎవడు తన దేవుడైనా యెహోవా మీద ఏం పెట్టుకోవాలంట? ఆశ పెట్టుకునే వాళ్ళు ఏం చేస్తారు? అది దొరుకుద్దని పరిగెత్తుకు వస్తారు. ఆశ లేని వాళ్ళు రారు. దేవుని పట్ల ఆశ కలిగిన వాళ్ళు పరిగెత్తుకు వస్తారు.